ఒకవైపు కుంభవృష్టి, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద. మూసీలోకి నీటి విడుదల, ప్రమాదకరంగా ప్రవాహం. మురుగునీటిలోనే లోతట్టు కాలనీలు. ఓవరాల్ గా ఇది హైదరాబాద్ లో పరిస్థితి. భాగ్యనగర్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు విజృంభించాయి. ముంపు సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరదలకు శాశ్వత పరిష్కారంపై చర్చలు జరిపారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా సగం జిల్లాలపై క్యుములోనింబస్ మేఘాల ప్రభావం పడనుంది. 4 రోజుల పాటు వానలు కురుస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అటు బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. 13న అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం కూడా తెలంగాణపై పడనుంది. దీంతో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా రేపటి కోసం మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.